ఒక అమ్మాయిని గెలుచుకోవాలంటే ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వాలనుకుంటారు చాలామంది అబ్బాయిలు. అది నిజం కాదు. అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే అంతకు మించిన ఎన్నో అద్భుత మార్గాలు ఉన్నాయి. చాక్లెట్లు ఇస్తేనే ప్రేమ కలుగుతుంది అనుకోవడం పొరపాటే. ఇలాంటి వాటికంటే అమ్మాయిపై నిజంగా నిజాయితీగా మీరు చూపించే అభిమానమే మీపై ప్రేమ కలిగేలా చేస్తుంది. అలా ఆ ప్రేమను పొందాలంటే ప్రేమికుడిగా మీరేం చేయాలి, ఆమెతో ఎలా ప్రవర్తించాలి, ఇతరుల విషయాల్లో ఎలా మెలగాలో ఇప్పుడు చూద్దాం. కమాన్, టాక్ టు హర్ అండ్ లిజన్ టు హర్. అమ్మాయిలు చాలా ఎమోషనల్ అనే చెప్పుకోవాలి. వారికి సంబంధించిన ప్రతి విషయం భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. వారు ఆలోచించే వాటిలో లేదా మీతో పంచుకునే విషయాలలో మీకు చాలా వరకు సిల్లీగా అనిపించవచ్చు. ఈ అమ్మాయి ఏంటి ఇలా ఆలోచిస్తుంది అనిపించవచ్చు. ఆమె చెబుతున్న విషయాలు మీకు నచ్చకుని పోవచ్చు. సరే, ప్రతిదీ మీరు జాగ్రత్తగా వినండి. అవసరమైతే చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. తను చెప్పే కబుర్లన్నీ మీరు శ్రద్ధగా వింటున్నారని తను అనుకోవాలి. ఆమె చాలా సంతోషిస్తుంది. ఇలా జరుగుతూనే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరు చెప్పిన మాట మరొకరు వినడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం మీకు తెలియకుండానే బలపడుతుంది. కీప్ ఐ కాంటాక్ట్ వైల్ టాకింగ్. కళ్ళలోకి చూస్తూ మాట్లాడేయండి. మనసుకు నచ్చిన అమ్మాయిని చూస్తే ఆమె రూపాన్ని కళ్ళల్లో పూర్తిగా నింపుకోవడానికి ప్రయత్నిస్తారు అబ్బాయిలు. మీరు ఇష్టపడిన ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకోవాలంటే ఆమెను పైనుంచి కింది వరకు, కింద నుంచి పై వరకు స్కాన్ చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఇలా చూడడం వల్ల ఆమెకు ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆ తర్వాత మీతో స్నేహాన్ని తగ్గించుకోవచ్చు. వంకర చూపులు చూడడం మానేసి నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీపై ఆ అమ్మాయికి నమ్మకం కుదురుతుంది. అంతేకాదు, ఐ కాంటాక్ట్ వల్ల ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. టీజ్ హర్ బట్ డోంట్ హర్ట్ హర్. టీజ్ చేయండి కానీ బాధ పెట్టకండి. అమ్మాయిలు పైకి చెప్పరు, కానీ టీజింగ్ అంటే వారికి చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదే మంచి పద్ధతి. అయితే టీచ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మీరు చేసే టీజింగ్ను ఆమె ఎంజాయ్ చేసేలా ఉండాలి, కానీ మిమ్మల్ని చూడగానే భయపడి పారిపోయేలా ఉండకూడదు. అలాగే టీచ్ చేసే సమయంలో ఆమెపై మీరు వేసే జోకులు ఆమె తేలిగ్గా తీసుకునేలా ఉండాలి, కానీ మీపై కోపం, అసహనం కలిగేలా ఉండకూడదు. జాగ్రత్త. డోంట్ గివ్ ఎక్స్ట్రీమ్ బిల్డప్స్. మరీ ఎక్కువ బిల్డప్లు ఇవ్వమాకండే. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఆమె గురించి పూర్తిగా తెలియకుండానే సర్ప్రైజ్లు ఇవ్వాలని చూస్తుంటారు. అలా అయితే ఆమె ఇంప్రెస్ అయిపోతుందని భావిస్తారు. డేటింగ్ చేస్తున్న మొదటి రోజే మీ గురించి మీరు అతిగా చెప్పుకోవడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల మీపై ఇంప్రెషన్ ఏర్పడడం పక్కన పెడితే మీ మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. సో డోంట్ గివ్ ఎక్స్ట్రీమ్ బిల్డప్స్. సాధారణంగా ప్రతి అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మీరు చేసే కొన్ని పనుల కారణంగా తనను ఆకట్టుకోవడానికే మాత్రమే మీరు ఇలా చేస్తున్నారని విషయాన్ని ఆమె గ్రహిస్తుంది. ఇలా ఆమె గ్రహించింది అంటే ఇక మీరు ఆమెను ఆకట్టుకోవడం జన్మలో జరగదు. కాబట్టి మీరు ఆమెను పనిగట్టుకొని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకండి. ఆమె మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని టిప్స్తో పార్ట్ 2లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.